అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజమహేంద్రవరంలో గత 5 సంవత్సరాలుగా అన్యాయంగా మూసివేయబడిన అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి, రాజానగరం శాసనసభ్యులు రామకృష్ణ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుల నినాదంతో పార్టీని స్థాపించడం జరిగింది. క్రమేణా గ్రామీణ ప్రాంతంలో అధిక శాతం పేద ప్రజల్ని గుర్తించి వారికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆనాడు కిలో బియ్యాన్ని 2 రూపాయలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం. ఆ ఘనత ఆనాడు తెలుగుదేశం. ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీర్చే కార్యక్రమం శ్రీకారం చుట్టి 5 రూపాయలకే పూటకి నాణ్యమైన భోజనం పెట్టే ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికి దక్కిందన్న విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ 5 సంవత్సరాలు మీరు చూడండి, 2019 నుంచి 24 గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ అన్నా క్యాంటీన్ని అన్యాయంగా ఎందుకు మూసివేసింది అన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అనేక సందర్భాల్లోని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తా ఉన్నాం. అలాంటి కార్యక్రమాన్ని మీరు మూసివేయద్దు. అవకాశం ఉంటే మీరు మీ పేర్లు మార్చుకోండి. అన్నా క్యాంటీన్ బదులు జగనన్న క్యాంటీన్ పెట్టుకోండి, కాకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోండి, కానీ కార్యక్రమాన్ని మూసివేయద్దు అని చెప్తే ఆపవద్దని వేడుకుంటే పట్టించుకోకుండా మీరు అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు. మూసేసి మీరు ఏం సాధించారు? అన్నా క్యాంటీన్లు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా దారుణంగా తయారు చేశారు. అసాంఘిక కార్యక్రమాలకి వేదిక కింద తయారు చేశారు. 5 సంవత్సరాలు ఏనాడు కూడా మీరు పట్టించుకోలేదు. కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. వాళ్ళకి మాకు తేడా ఉంది. మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసంతో మొదలుపెట్టారు, అన్నా క్యాంటీన్లు మూసేశారు, కృత్రిమ ఇసుక కొరత తీసుకువచ్చి ఉన్నారు, ఇలా అనేకమైన చేస్తున్నారు. కానీ ఈరోజు మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నాం, రుచికరమైన భోజనం. ఇప్పుడే కమిషనర్ గారు అన్న రామకృష్ణ అన్న మేము అందరూ తిన్నాం, చాలా బాగుంది. చూస్తే మాకు అర్థమవుతా ఉంది ఏంటంటే ఇంక ఇళ్లలో ఆడవాళ్ళు ఎవరు వంటలు ఉండే పరిస్థితులు అయితే కనబడవు. చాలా రుచికరంగా ఉంది, నాణ్యతగా ఉంది. ఇది ఈరోజు మేము వచ్చాం కాబట్టి ఈరోజు నాణ్యత ఉందని మాత్రం అనుకోవద్దు. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, 3 పూట్లు ఇలాగే ఉంటుంది, 365 రోజులు ఇదే నాణ్యతతో కొనసాగుతుంది. మా బాధ్యత. మేము ఈ రోజున ఇసుకని ఉచితంగా ఇచ్చున్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. ఇలాగ ఏదైతే హామీ ఇచ్చున్నామో ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ, చివరికి ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని అన్నప్పుడు ఒక ఉన్నతమైన అధికారి గారు, సార్ చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి, ఇది మనకి చాలా ఇబ్బందికరమేమో భారమేమో అంటే ఆయన ఒకటే అన్నారు, పేదవాడికి అన్నం పెట్టలేనప్పుడు ఎందుకయ్యా ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ రాజకీయ పార్టీలు, ఏమీ ఇబ్బంది లేదు, దీన్ని సెల్ఫ్ సస్టైనబుల్గా చేద్దాం, దీన్ని ఒక కార్యక్రమం కింద రోల్ మోడల్ కింద చూపిద్దాం రాష్ట్రమే కాదు దేశానికి అని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా స్వాగతించాలి. మీ సహకారం కావాలి. ఈరోజు నగరంలోనే ఉదాహరణ, అనేక మంది పుట్టినరోజు కానీ పెళ్లి సందర్భంలో కానీ చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు లక్షలు వెచ్చిస్తూ ఉన్నారు. మిమ్మల్ని కోరేది ఒకటే, మీ ఇంట్లో శుభకార్యం ఉన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమం చేసుకుంటా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్కి వచ్చి గట్టిగా ఉంటే 3 పూట్ల కలిపి ఒక 5,500 అవుతుంది. ఈ 5,500 మీ పేరుతోటి ఈ కార్యక్రమం చేసుకోండి. కావాలంటే మీ పేరు ఇక్కడ రాస్తాం, మీరే స్పాన్సర్ అని తెలియజేస్తాం. మీరు కానీ ఆ 3 పూట్లు ఏదైతే ఒక రోజు మీరు చేసినట్లయితే ప్రభుత్వం చేసే ఈ యొక్క మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతారు. దయించి మీ అందరినీ కోరుతా ఉన్నాం. ప్రజలు దీంట్లో భాగ్యస్వాములు అవ్వాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందరికీ ధన్యవాదాలు. మొత్తం మీరు చూస్తూ ఉంటారు, టోకన్ సెపరేట్గా పెట్టడం జరిగింది. 5 రూపాయలు
మంచి టిఫిన్ కూడా ఇస్తూ ఉన్నాము. టోకన్ తీసుకొని జనాలు కూడా ఇక్కడ లైన్లో నిలబడి టిఫిన్ తీసుకున్నారు. తర్వాత మొత్తం మౌలిక సదుపాయాలు కూడా హ్యాండ్ వాష్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా ఇది క్యాంటీన్ మెయింటైన్ చేస్తూ మెనూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. సెపరేట్లీ ప్రతి ఒక్క క్యాంటీన్కి సూపర్వైజర్ ఆఫీసర్ పెట్టాము. సో అదేవిధంగా మేము కూడా ఇన్స్పెక్షన్ చేస్తుంటాము. ఈ 3 క్యాంటీన్స్ కాకుండా ఇంకా 2 క్యాంటీన్స్ కూడా మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేశారు. అది కూడా బహుశా సెకండ్ ఫేజ్ వచ్చేస్తాయి. సో టోటల్ మా కౌన్సిల్ సంబంధించి మా కార్పొరేషన్ సంబంధించి 5 క్యాంటీన్స్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.